అయితే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పంచాయతీ భవనాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలో ఉన్న రంగులు అంటే ఆ పార్టీకి రిప్రజెంట్ చేసే రంగులు వేశారని మీరు అభ్యంతరం వ్యక్తం చేశారు, కోర్టుకు వెళ్ళారు, కోర్టు కూడా దాన్ని తప్పుపట్టింది. కానీ ఇప్పుడు అన్నా క్యాంటీన్లకు పసుపు రంగు ఎలా వేస్తారు? ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతున్న మరో కీలక ప్రశ్న. సతీష్ గారు, నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీ దగ్గర బహుశా మీ లైబ్రరీలో గత ప్రభుత్వం పూసిన రంగుల చిత్రాలు ఉంటాయి. ఇప్పుడు కూడా అన్నా క్యాంటీన్ లో చిత్రాలు మీ దగ్గర ఉంటాయి. దీన్ని ఇప్పుడు లైవ్ లో పెట్టండి. ఓకే, ఇప్పుడు అన్నా క్యాంటీన్ లో ఎన్ని రంగులు ఉన్నాయి? 5 రంగులు ఉన్నాయా, 6 రంగులు ఉన్నాయా? కేవలం పసుపు కలర్ మాత్రమే ఉందా? ఓకే, పెట్టండి, కంపేర్ చేయండి. ఇప్పుడే ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్ చంద్రశేఖర్ గారికి, లేదా ఈ ప్రశ్న లేవనైతే వాళ్ళు ఎవరికైనా సరే, అంబటి రాంబాబు నిన్న మాట్లాడిన మాటలకైనా సరే ఇప్పుడే లైవ్ లో, లేదా అంబటి రాంబాబు గారు వస్తారా? తీసుకోండి ఆయన, మీరు ఫోటోలు పెట్టండి. ఓకే, అవి 2 కలర్లే ఉండేటివా? ఇందులో 5-6 కలర్లు ఉన్నాయా? తీసుకుందాం, మీరు ఇప్పుడే లైవ్ లో పెట్టండి. ఓకే, నేనేమంటానంటే, మీరు పసుపు కలర్ ఉంది కాబట్టి మొత్తం పసుపు అంట. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ నౌ. ఓకే, అండ్ వైసీపీ పీపుల్, మీరు ఇప్పుడు మీ లైబ్రరీ నుంచి 2 ఫోటోలు కంపేర్ చేసి పెట్టండి. యూ కౌంట్ ద హౌ మెనీ కలర్స్ ఇన్ ద అన్నా క్యాంటీన్ అండ్ యూ కౌంట్ ద వాట్ ఈస్ ద కలర్స్ ఇన్ ద పంచాయతీ ఆఫీసెస్. ఓకే, ఏం మాట్లాడతారండి? అంటే మీరు చేసిన వెధవ పనులు అందరూ చేస్తారనుకుంటారా? మీరు చేసిన పనిమాల పనులు అందరూ చేస్తారనుకుంటారా? మా కళ్ళు పచ్చగా ఉన్నాయి కాబట్టి లోకమంతా పచ్చగా ఉంటది అనుకుంటారా? అంటే మీరు చేసిన పనిమాల పనులన్నీ ప్రజలు తిరస్కరించారు కాబట్టి విద్యాసాగర్ గారు అలాంటివి చేశామేమో అని చెప్పేసి చెప్తే నమ్మడానికి ఏమైనా ఉన్నారా? విద్యాసాగర్ గారు, నేను ఆల్రెడీ ఫోటో తీశాను. అందులో పసుపుతో పాటు రెడ్ కలర్ కూడా ఉంది. అంటే బయట ఎలివేషన్ కలర్లు ఉంటాయండి. అదే బయట ఎలివేషన్ లో, బయట ఎలివేషన్ లో మీరు లేవనెత్తారు కాబట్టి బయట ఎలివేషన్ లో అన్నా క్యాంటీన్లకి, ప్రతి అన్నా క్యాంటీన్కి నేను ఈ మధ్యన మా సొంత ప్రాంతం వెళ్ళాను, అక్కడ కూడా చూశాను. అక్కడ ఎల్లో ప్లస్ రెడ్, ఈ 2 ప్రధానంగా కనిపిస్తున్నాయి. మళ్ళీ ఇంకా ఎన్ని కలర్లు ఉన్నాయండి? ఇంకా లోపట కొంచెం డిజైన్స్, బయట ఎన్ని కలర్లు? అంటే బయట అయితే ఎక్కువగా ఎలివేషన్ అవుతున్నది ఎల్లో అండ్ రెడ్. అలాగే ఆ ఎల్లో కలర్ మీద అన్నా క్యాంటీన్ అని రెడ్ అక్షరాలతో రాసి ఉంది. సిల్వర్ కలర్ కనపడుతుంది, బూడిద కలర్ కనపడుతుంది. సిల్వర్ కలర్ ఐ మీన్ టు సే ఇది సిమెంట్ కలర్, అది కనపడుతుంది. గోడలకంతా సిమెంట్ కలర్ పెయింటే ఉంటది. ఓకే, ఇంకో సెంటర్ లో అన్నా క్యాంటీన్ ఫోటో తీసాను. మీరు అన్నట్టుగా ఇక్కడ ఎల్లో ఉంది, గ్రే కలర్ ఉంది, అలాగే రెడ్ కలర్ ఉంది. 3 కలర్స్ ఉన్నాయి. బయట గ్రిల్స్ కి ఏమో బిస్కెట్ కలర్ ఉంటుంది. బయట గ్రిల్స్ కి ఏమో బిస్కెట్ కలర్ ఉంది. ఇక్కడ ఎలివేషన్ లో 4 కలర్స్ ఉన్నాయి. ఎలివేషన్ వరకు మాత్రం 3 కలర్స్ ఉన్నాయి, రెడ్, ఎల్లో అండ్ గ్రే. మీరు అన్నా క్యాంటీన్ తీశారు, ఓకే, సంతోషం. మీరు అదే మాదిరి ఇది కూడా తీయండి. అందుకే మీరు అది ప్రస్తావించారు కాబట్టి నేను దీన్ని, అంటే అందరికి జనాలు కూడా క్లారిటీ కావాలని చెప్పాను. ప్రజలకు తెలియాలా? సతీష్ గారు, మీరు కూడా మంచి ప్రశ్న అడిగారు, రైట్ టైం లో మీరు దాన్ని తీశారు. అవును, నేనేమంటానంటే, మా దాంట్లో 5 కలర్లు ఉన్నాయి. 5 కలర్లు మా పార్టీ జెండా కలర్ లో ఉండవు, లేవు. వాళ్ళ జెండాలో 2 కలర్లు, పసుపు 3 కలర్లు, పసుపు, బ్లూ, వైట్. మీరు ఏ పంచాయతీ ఆఫీస్ కన్నా తీసుకోండి, లేదు ఏ వాళ్ళు ప్రింట్ కొట్టిన ఆఫీస్ కన్నా తీసుకోండి, 3 కలర్లు తప్ప వేరే కలర్ ఉంటే చూపించండి ఎక్కడైనా సరే చూద్దాం. జాతీయ జెండా పోలుకు కూడా 3 కలర్లే కదండి కొట్టారు వీళ్ళు. అంబేద్కర్ కొట్టారు కదండి, పందులకు కొట్టారు, ఎనుములకు కొట్టారు, శ్మశానంలో సమాధులకు కొట్టారు. ఏం మాట్లాడితే వీళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తీశాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పంచాయతీ భవనాలకు వేసిన రంగులు ఇవి. ఆ పార్టీ కలర్సే ఉన్నాయి. అయితే ఈ పార్టీ కలర్సే ఉన్నాయి, వేస్తే తప్పేంటని అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. మీరు కోర్టుకు వెళ్ళారు, కోర్టు కూడా తప్పు పట్టింది. ఆ తర్వాత కలర్స్ మార్చారు. ఇప్పుడు నేనేమంటానంటే కలర్స్ ఆ రోజు గనక ఈ కలర్ తో పాటు ఇంకా 2-3 కలర్లు గనక నాన్ సింబాలిక్ గా గనక ఉంటే అసలు వాళ్ళకి ఆ ప్రశ్న ఉత్పన్నమనే కాదు. ఓకే, ఈ రోజు కూడా మేము 5 కలర్లు వాడాము అన్నా క్యాంటీన్ లో. ఇట్ ఈస్ షోయింగ్, మీరే తీశారు, లైవ్ లో చూపిస్తున్నారు. ఇప్పుడు ఆ కలర్ తీశారు, 3 కలర్లు ఉన్నాయి, దాంట్లో ముఖ్యమంత్రి ఫోటో ఉండాలి.
నేషనల్ బిల్డింగ్ కోడ్ ప్రకారము ముఖ్యమంత్రి ఫోటోలు కానీ పార్టీ సింబాలిక్ కలర్స్ కానీ ఉండకూడదని చెప్పేసి కోర్టు చెప్పింది. ఈ రోజు అదే గనక నిజమైతే ఆస్క్ దెమ్ టు గో అండ్ అప్రోచ్ ద కోర్ట్. ఓకే, నేషనల్ బిల్డింగ్ కోడ్ మేము వైలేట్ చేసామా లేదో కోర్టు చెప్తారు కదా. చంద్రశేఖర్ గారు దీనిపైన వివరణ ఇవ్వండి. నేను మీకు ఫొటోస్ కూడా ఎగ్జిబిట్ చేశాను. ఇది చాలా కీలకమైంది, ఎందుకంటే మాజీ మంత్రి అంబటి రాంబాబు కామెంట్ చేశారు, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 3 రంగులు వేసుకున్నప్పుడు తప్పుపట్టిన వాళ్ళు ఇప్పుడు పసుపు రంగు ఎలా వేసుకుంటారు అనేది నిన్న మీ పార్టీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు, అలాగే మీరు శాసనసభ్యులుగా ఉన్నారు, మీరు చేసిన కామెంటు. అయితే అన్నా క్యాంటీన్స్ ఎక్కడ చూసినా అక్కడ కొన్నిట్లో మనం చూస్తే రెడ్ కలర్ ఉంది, ఎల్లో కలర్ ఉంది, అలాగే గ్రే కలర్ ఉంది. కొన్ని చోట్ల ఎల్లో రెడ్ కాంబినేషన్ ఉంది, అంటే రెడ్ అనే ఇంకో కలర్ కూడా ఉంది. అదే అసలు తెలివిలో కూడా అతికి తెలివి అంటారు కదా, దీన్నే అంటారు అతికి తెలివి అంటే. చెప్పండి. నిస్సిగ్గుగా ఎల్లో రంగు వేసుకొని ప్రజల డబ్బుతోటి ప్రచారం చేసుకుంటూ దబాయించే కార్యక్రమం కూడా ఎంత గొప్ప. కాదు, నేను కూడా ఫోటో ఎగ్జిబిట్ చేశాను కదా, అక్కడ ఒక దగ్గర డబల్ కలర్ ఉంది, మిగతా చోట్ల గ్రే కలర్ కూడా ఉంది. చేస్తున్నారు చూడండి వాళ్ళు. కానీ చంద్రశేఖర్ గారు వేసిన రంగు ఒకటేమో తెలుగుదేశం పార్టీది, రెండోదేమో జనసేన పార్టీది. రంగులు ఇస్తున్నారు. మళ్ళీ తెలుపు ఉంది, లేదా ఆ రోడ్డు మీద వేసినట్టు రోడ్డు కూడా ఉంది, నల్ల కలర్ ఉంది రోడ్డు కూడా. ఏం మాట్లాడతారండి? వేసుకున్నటువంటి రంగులేమో తెలుగుదేశము జనసేన రంగులు, మాట్లాడేది మళ్ళీ దబాయించి, అది కూడా ప్రజల డబ్బుతో విరాళాలు సేకరించి మరీ వేసుకుంటారు. ఇప్పుడు లెక్కల్లో కొంత జనసేన కూడా రిప్రజెంట్ చేసేది. కలర్ అంటున్నా నేను, అది ఎరుపు కూడా ఉంది, తెలుపు ఉంది, పసుపు ఉంది, ఎర్ర కలర్ ఏమైనా కమ్యూనిస్ట్ కలర్ అంటున్నా నేను. మీరు మాట్లాడినటువంటి అంశాలనే మేము మాట్లాడుతున్నాం. చంద్రశేఖర్ గారు మీరు లైవ్ లోనే చూడొచ్చు. చంద్రశేఖర్ గారు మీరు లైవ్ లోనే చూడొచ్చు. కొద్దిసేపటి కిందట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించిన గుడివాడ అన్నా క్యాంటీన్ కేంద్రంలో మనకి కనిపిస్తుంది చూడండి. బయట ఎల్లో కలరు రెడ్ కలర్ ఎలివేషన్ ఉంది, లోపల బయట కూడా కనిపిస్తుంది మనకి గ్రే కలర్, అంటే లైట్ సిమెంట్ కలర్ ఎలివేషన్ కూడా కనిపిస్తుంది. లోకల్ శాసనసభ్యుడు వెనుగండ్ల రాము మాట్లాడుతున్నారు. నాకు అర్థమవుతుంది సార్, ఇంటర్నల్ గేట్స్ కలర్ గురించి మనం మాట్లాడినప్పుడు దాని మీద డిబేట్ ఎందుకు సార్? మనం మాట్లాడుతుంది బయట వేసినటువంటి 2 ఎలివేషన్ లో ఉన్నటువంటి కలర్స్ గురించి మాట్లాడుతున్నాం. ఈ 2 కలర్లు జనసేన తెలుగుదేశం పార్టీ రంగులు. అవి ఎందుకు మీరు కలర్స్ పైన మాట్లాడుతున్నారు, నేను ఇద్దరు ఎగ్జిబిట్ చేశాను. స్క్రీన్ పైన కాదు, చాలా కీలకమైంది, చాలా కీలకమైంది ఇది. ఎందుకంటే ఒక్కరి ఇద్దరు ఆగాలి. అంబటి రాంబాబు కామెంట్ చేసినప్పటి నుంచి కూడా సోషల్ మీడియాలో ఇది ట్రోల్ అవుతుంది. ఒక్కసారి నా వెనక వైపు చూడండి, ఒక్కసారి నా వెనక వైపు చూడండి. అన్నా క్యాంటీన్ నా వెనక వైపే ఉంది. చాలా క్లియర్ కట్ గా చూస్తే అన్నా క్యాంటీన్ లో ఎల్లో కలర్, అలాగే రెడ్ కలర్, అలాగే ఎల్లోకి రెడ్ కి మధ్య గ్రే కలర్ ఎలివేషన్ ఉంది, అలాగే బయట మాత్రం మళ్ళీ వైట్ కలర్ ఎలివేషన్ ఉంది. అంటే కాంబినేషన్స్ లో 4 కలర్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ. అన్నా క్యాంటీన్ మనం చూస్తే క్లియర్ కట్ గా నా వెనక్కి వైపే ఉంది. అది కూడా ఎక్కడది? గుడివాడలో ఉంది. కొద్దిసేపటి కిందట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయాన ప్రారంభించిన గుడివాడలో అన్నా క్యాంటీన్ కేంద్రం సంబంధించిన ఆ ఫ్రేము మా గ్రాఫిక్స్ డిపార్ట్మెంటు ఈ డిబేట్కి సంబంధించి వెనక్కి బీజీగా ప్రజెంట్ చేసింది. మనకు క్లియర్ కట్గా ఇందులోనే మనకు అర్థమైపోతుంది. పైనేమో ఎల్లో కలర్ ఉంది, కిందన రెడ్ కలర్ ఉంది, మధ్యలో గ్రే కలర్ ఉంది, అలాగే బయట ఎలివేషన్ ఎన్టీఆర్ ఫోటో, చంద్రబాబు నాయుడు ఫోటో ఎలివేషన్లో ఇవంతా కలిపి వైట్ కలర్ ఉంది. టోటల్ కలర్స్. చంద్రశేఖర్ గారు, రెడ్ కి ఎల్లో కి మధ్యలో గ్లాస్ ఉంది సార్, అది ఇంటర్నల్ గా ఉన్నటువంటి గ్రే కలర్ మీకు బయటకి ఎలివేట్ అయి కనపడుతుంది. దయచేసి చూడండి దాన్ని సరిగా. బయట కూడా గొప్పగా దబాయించేస్తున్నారు. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం చంద్రశేఖర్ గారు, బయట కూడా ఇక్కడ మనం చూస్తే గ్లాస్ కంటే ముందు ఎన్టీఆర్ ఫోటో గానీ చిన్న ప్యాచ్ వేశారు. మేమేమంటున్నాం అంటే గతంలో మేము వేసినప్పుడు కూడా అంటే కమ్యూనిస్ట్ సార్ కేవలం మా పార్టీ రంగులే లేవు, మిగిలిన రంగులు కూడా ఉన్నాయి. అప్పుడు కూడా
ఓకే 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 చంద్రశేఖర్ గారు సతీష్ గారు చూపించండి. విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం చంద్రశేఖర్ గారు ఓకే చంద్రశేఖర్ గారు పసుపు రంగులు వేశారు ఆ పార్టీ ఎలివేషన్ రంగులు వేశారని ఆరోపిస్తున్నారు. గతంలో మీ పార్టీ రంగులు వాడారని వాళ్ళు కోర్టుకు వెళ్ళారు, కోర్టుకు తీర్పు మీకు వ్యతిరేకంగా వచ్చింది. మరి మీరు ఇప్పుడు కోర్టుకు వెళ్తారా పార్టీ జెండాలు రిప్రజెంట్ చేసేటట్టు వేశారని? సార్ లీగల్ యాక్షన్స్ తీసుకునే వాళ్ళు తీసుకుంటారు, ప్రజలు కూడా విఘ్నులు. ప్రజలు విఘ్నులు. వీరు చేసేటటువంటి దాష్టికాలు, దుర్మార్గాలు, వీళ్ళు చేస్తున్నటువంటి హత్యాకాండ, వీరు ప్రజలకు ఇస్తానన్నటువంటి పథకాలు ఎగ్గొడుతున్నటువంటి విధానము, 70,000 మందిని పెన్షన్దారులని ఏరి వేసినటువంటి విధానము, వీరు ఏదైతే రేషన్ ఇంటి దగ్గరకు వస్తుంటే ఆ వెహికల్స్ ని కూడా తీసివేసినటువంటి ప్రక్రియ గాని, 10,000 ఇస్తానని వాలంటీర్లను మోసం చేసినటువంటి విధానం కానీ, ఇస్తానన్నటువంటి పథకాలు ఎగ్గొడుతున్నటువంటి విధానం కానీ, ఇవన్నీ ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశాలే. ప్రజలు తిరగబడుతున్నటువంటి పరిస్థితి. నిన్న చూడండి వైజాగ్ లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో పోటీలు చేయలేనటువంటి పరిస్థితికి దిగజారిపోయారు. 2 నెలల్లో పోటీ నుంచి పారిపోయింది ఎందుకు అనుకుంటున్నారు? ప్రజల మీద వస్తున్నటువంటి వ్యతిరేకత వీరికి తెలుసు కాబట్టి, ప్రజల నుండి వచ్చేటటువంటి వ్యతిరేక భావాలు వీరికి అర్థమయ్యాయి కాబట్టి పోటీ నుంచి దూరం అయిపోయారు. విశాఖలో పోటీ ఎందుకు చేయలేదు సార్? పెద్ద పెద్ద మాటలు మాట్లాడినటువంటి వీరు పోటీ నుంచి విరమించుకున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక, అందులోనూ ఉప ఎన్నిక, మీకు బలం ఎక్కువ ఉంది. మేము విలువలు కట్టుబడే బలము లేని చోట ఎందుకు పోటీ అని పోటీ ఉంది. స్టాండింగ్ కమిటీలో కూడా బలం మాకే ఉంది. నిన్న మా ప్రకాశం జిల్లా నుంచి 17 మంది బలంగా ఉంటే మీ పార్టీ అంత బలమైంది అయితే మీరు ఎలక్షన్స్ లో గెలిచి నిలబడొచ్చు కదా. రాజకీయాన్ని వ్యాపారంగా ఎందుకు నీతి మాలినటువంటి రాజకీయం? అక్కడేమో నీతులు చెప్తారు. ఈ 2 విధానాలు, 2 సిద్ధాంతాలు ఎందుకు అంటున్నాం? థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు. కొనుగోలు చేస్తారు. థ్యాంక్ యూ విద్యాసాగర్ గారు.